హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి డైమండ్ వ్యాలీ కార్పొరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డీవీసీ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మీకు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే నోటీస్ వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 అండ్ మైనింగ్ సూపర్వైజర్ అండ్ డీవీసీ వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా. వీడియోలో దాని గురించి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కామన్ మైన్ సూపర్వైజరీ సర్వేయర్ చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై అవ్వచ్చు. అలానే మైనింగ్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ శాలరీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే 1,12,000 వరకు మనకి 1 lakh వరకు పే స్కేల్ అనేది హైక్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుంటే 35 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 lakh వరకు ఎంతైనా ఇవ్వచ్చు మనకి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ జూనియర్ గ్రేడ్ మెకానికల్కి వచ్చేటప్పటికి 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. అలానే 65 marks అనేది లెస్ దాన్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. అలానే ఇక్కడ ఎలక్ట్రికల్ చూసుకుంటే 3 years కంపల్సరీగా డిప్లొమా బీటెక్ ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ 3 years కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలానే సివిల్ కానీ, కామన్ కానీ, మైన్ సర్వే ఇది కానీ, మైనింగ్ కూడా ఇక్కడ మైనింగ్ వచ్చేటప్పటికి మెట్రికులేషన్ చేసి ఉండాలి లెస్ దెన్ 65. అలానే డిప్లొమా ఇన్ మైనింగ్ సర్వేయింగ్ అండ్ మైనింగ్ వీటిలో ఇది 60% అయితే మార్క్స్ బిలో ఉండకూడదు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ హ్యావ్ మ్యాండేటరీ ప్రొడ్యూస్డ్ ఫైనల్ మార్క్ షీట్, ప్రొవిజనల్, ఫైనల్ సర్టిఫికేట్స్, డిప్లొమా కోర్సు టైమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. రిజర్వేషన్స్ కూడా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బేస్డ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ దాని ప్రకారము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వీళ్ళు క్వాలిఫై చేస్తారు ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అనేది మీకు 2 hours డ్యూరేషన్ టైం ఇస్తారు. పార్ట్ 1లో వచ్చేటప్పటికి జనరల్ యాప్టిట్యూడ్, వొకాబులరీ, వెర్బల్ కాంప్రహెన్షన్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియెంట్ వీటి మీద ఉంటుంది. అలానే క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళకి 50%, ఎస్సీ వాళ్ళకి 45%. ఒకసారి చూసుకుంటాను, లింక్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అప్లై చేస్తాను. ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.